ఫ్రెండ్స్ ఫస్ట్ మీ మొబైల్‌లో ప్లే స్టోర్‌లోకి అయితే వెళ్లి ట్రస్ట్ వాలెట్ అనేది డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. వన్స్ డౌన్‌లోడ్ అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ట్రస్ట్ వాలెట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుందనమాట మీకు. ఇక్కడ క్రియేట్ న్యూ వాలెట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ 6 డిజిట్ పాస్‌వర్డ్ అనేది ఇక్కడ పాస్‌వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట పాస్‌వర్డ్. నార్మల్‌గా మనము ఫోన్‌పేకి, గూగుల్ పేకి యూపీఐ పిన్ సెట్ చేస్తాం కదా! 6 డిజిట్ కానీ, 4 డిజిట్ కానీ సేమ్ అలాగే ఇక్కడ కూడా 6 డిజిట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. సేమ్ ఇలాగే 6 డిజిట్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేయమంటుంది. సేమ్ అలాగే ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బయోమెట్రిక్ లాగిన్ అయితే అడుగుతుంది. మీ మొబైల్‌కి బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉంటే గనక, బయోమెట్రిక్ స్కానర్ ఉంటే గనక కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి బయోమెట్రిక్ అనేది ఎనేబుల్ అయితే చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఎనేబుల్ అని అడుగుతుంది. సో, ఎనేబుల్ మీద అయితే క్లిక్ చేయండి. ఎనేబుల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు అలో పర్మిషన్ అయితే ఇచ్చేయండి. అలో పర్మిషన్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ సీక్రెట్ పాస్‌వర్డ్ అని ఉంటుంది అనమాట. క్రియేట్ మీద అయితే క్లిక్ చేయండి. సీక్రెట్ పాస్‌వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ట్రస్ట్ వాలెట్ ఇంటర్ఫేస్ అనేది సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయిపోయింది. ట్రస్ట్ వాలెట్ అనేది ఇంకా సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయితే కాలేదు. 12 అవర్స్ సెక్యూరిటీ పాస్‌వర్డ్ అనేది ఇక్కడ క్రియేట్ చేయాల్సి ఉంటుందనమాట. అది చేసుకుంటే గనక ఏమవుతుందంటే రేపు మన మొబైల్ అనేది మిస్ అయినా కానీ, ఎక్కడైనా పోగొట్టుకున్నా కానీ, వేరే మొబైల్‌లో మా ట్రస్ట్ వాలెట్ అనేది లాగిన్ చేయాలంటే గనక ఈ 12 అవర్స్ పాస్‌వర్డ్ అనేది మనకు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, అది ఎక్కడ ఉంటుంది, ఎలా ఎనేబుల్ చేయాలనేది మీకు చూపిస్తాను. సో, ఇక్కడ సెట్టింగ్ అని ఉంది కదా! సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాలెట్ అది కనిపిస్తుంది. వాలెట్ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మెయిన్ వాలెట్ 1 అని కనిపిస్తుంది. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ డ్రైవ్ బ్యాకప్ అని ఉంటుంది. మాన్యువల్‌గా ఇది కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి. చేసి పెట్టుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. లేకపోతే వదిలేయండి. సో, మాన్యువల్లీ బ్యాకప్ అని ఉంటుంది. ఇది మెయిన్‌గా మనము యాక్టివ్ చేయాల్సి ఉంటుందనమాట ఇక్కడ. యాక్టివేషన్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మాన్యువల్ మీద అయితే క్లిక్ చేయండి. సో, మాన్యువల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 చెక్ బాక్స్ అయితే వస్తాయి. ఎనేబుల్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 12 వర్డ్స్ సెక్యూరిటీ పాస్‌వర్డ్ అయితే వస్తుంది. ఇది కాపీ చేసి, నోట్ చేసి ఎక్కడైనా దాచిపెట్టుకోండి. ఎందుకంటే ఇది మెయిన్ అనమాట. రేపు మన అకౌంట్ అనేది మిస్ అయినా, మన మొబైల్ పోయినా, వేరే మొబైల్‌లో మా ట్రస్ట్ వాలెట్ అనేది లాగిన్ చేయాలంటే గనక సో, ఈ వర్డ్స్ అనేది కావాల్సి ఉంటుంది అప్పుడు మనకు. మా పై బ్రౌజర్ అప్లికేషన్‌కి 24 అవర్స్ పాస్‌వర్డ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇది కూడా అలాగే అనమాట. సో, ఇది మెయిన్ ఇంపార్టెంటు. సో, ప్రతి ఒక్కరు ఇది ఎనేబుల్ చేసి పెట్టుకున్న తర్వాత సో, మీ మొబైల్ మీ దగ్గర ఉన్నంత కాలం ఏం టెన్షన్ ఉండదు. ఇన్‌కేస్ మీ మొబైల్ అనేది మిస్ అయినా, ఎవరైనా దొంగిలించినా సో, వేరే మొబైల్‌లో మీ ట్రస్ట్ వాలెట్ అనేది లాగిన్ చేసి అందులో ఏ కాయిన్స్ అయినా మీరు వేరే వాలెట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా కానీ, మీరు ఎవరి దగ్గర నుంచి కొన్న యూఎస్‌డిటీ ఈ ట్రస్ట్ వాలెట్‌లో హోల్డ్ చేసి పెట్టుకున్న యూఎస్‌డిటీ మీరు సేల్ చేయాలనుకున్నా కానీ, ఈ 12 అవర్స్ పాస్‌వర్డ్ అనేది మీకు అవసరం అనమాట. సో, అర్థమైందిగా 12 అవర్స్ పాస్‌వర్డ్ అనేది ఇంపార్టెంటు. ఇది నేనేం చేస్తున్నానంటే, ఒక మొబైల్‌లో ఫోటో తీసి పెడుతూ ఉన్నాను. ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ యాక్టివేషన్ చేయాల్సి ఉంటుంది. ఫస్టు ఫోటో తీసుకోండి. వేరే మొబైల్‌లో ఫోటో తీసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనము కింద కంటిన్యూ అని ఉంది కదా! కంటిన్యూ మీద అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాక్టివేషన్ చేయాల్సి ఉంటుంది. ఒకటో నంబర్‌కి మినిమమ్ ఇక్కడ 4 వర్డ్స్ పాస్‌వర్డ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకటో నంబర్‌లో ఏముంది అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి అనమాట మనము. ఒకటో నంబర్‌లో ఏముంది, ఇక్కడ ఫోర్త్ నంబర్‌లో ఏముంది అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుందనమాట మనము. బెటర్ ఫోర్త్ నంబర్‌లో మేల్ అయితే ఉంది. ఫోర్త్ నంబర్‌లో ఈ వర్డ్స్ అయితే ఉంది. అండ్ అలాగే 7 వర్డ్స్‌లో సెవెంత్ నంబర్‌లో బేడ్ అయితే ఉంది. 10వ నంబర్‌లో అక్టోబర్ అయితే ఉంది అనమాట. సో, ఇలా ఇక్కడ మనం ఫోటో తీసుకున్న తర్వాత ఒకటో నంబర్‌లో ఏముంది, నాలుగో నంబర్‌లో ఏముంది, ఏడో నంబర్‌లో ఏముంది, పదో నంబర్‌లో ఏముంది అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా ఇక్కడ యాక్టివ్ అని వచ్చేస్తుందనమాట. సో, అలాగే ఇక్కడ వాలెట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేసి పెట్టుకోండి. సో, మీ పేరు అనేది ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ రైట్ మార్క్ అయితే ఉంటుంది. రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో, మీ వాలెట్ ట్రస్ట్ వాలెట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయిపోయింది. ఇక్కడితో కంప్లీట్‌గా మీ ట్రస్ట్ వాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ 12 వర్డ్స్ మాత్రం మీరు జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. వీలైతే జిరాక్స్ తీసి అయితే పెట్టుకోండి. సో, అర్థమైందిగా? ఎప్పటికీ మీకు అవసరం అనమాట. ట్రస్ట్ వాలెట్ అనేది ప్రతి ఒక్క మొబైల్‌లో ప్రతి ఒక్కరు డౌన్‌లోడ్ చేసి క్రియేట్ చేసి పెట్టుకోవాలి. సో, ఇప్పుడు ట్రెజరీ ఎన్ఎఫ్టీకే అని కాదు. సో, మీరు యూఎస్‌డిటీ బై అండ్ సేల్ చేయాలన్నా కానీ, అదర్ బిట్‌కాయిన్ కానీ, సోలోనా కాయిన్ కానీ, ఏ కాయిన్ కానీ ఇందులో హోల్డ్ చేసి అయితే పెట్టుకోవచ్చనమాట. రేపు పై నెట్‌వర్క్ కాయిన్ కానీ,
అండ్ సిద్రా కాయిన్ కానీ ఇందులో ఎవరి దగ్గర నుంచి కొనుక్కున్న తర్వాత ఈ ట్రస్ట్ వాలెట్‌లో మనం హోల్డ్ చేసి అయితే పెట్టుకోవచ్చు. మనకు ప్రైస్ హైప్ అయినప్పుడు ఎవరికైనా మనం సేల్ అయితే చేసుకోవచ్చనమాట. ఇది ఒక బీరువా మాదిరిగా అనమాట. మన కాయిన్స్‌ని, మన యూఎస్‌డిటీని ఈ ట్రస్ట్ వాలెట్‌లో దాచిపెట్టుకోవచ్చు. మనం ఎప్పుడైనా సేల్ చేసుకోవచ్చనమాట. మంచి ప్రైస్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మనం ఎవరికైనా ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవచ్చు. సో, అర్థమైందిగా ఇక్కడితో ట్రస్ట్ వాలెట్ అనేది కంప్లీట్‌గా క్రియేట్ అయిపోయింది.